రోడ్వేకి స్వాగతం. మనం ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయడంలో తొందరవద్దు. ప్రాక్టీస్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ ప్రాక్టీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న థియరీని అంటే ఈ 150 దాకా ఉన్న వీడియోస్ను కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ మొదటి దగ్గర నుంచి చూస్తూ ఉండండి. ఫస్ట్ రన్ లో మొత్తం ప్రతి వీడియో అర్థమవుతుందని నేను చెప్పలేను. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయటంలో నాది కూడా కొంత లోపం ఉండొచ్చు. ఏది నాకు బాగా అండర్స్టాండ్ అయిందో అది చాలా బాగా ఇల్లస్ట్రేటివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. నా అండర్‌స్టాండింగ్ లెవెల్ ఏదైతే తక్కువుందో దాన్ని చదివింది చెప్పినట్టుగా అయిపోతుంది. సో, తేడా తెలుస్తూనే ఉంటుంది ఒక వీడియోకి. ఎనివే నేను ఇంచుమించు ఒక 5, 6 రీడింగ్స్ అయ్యాక గాని నాకు ఒక అండర్‌స్టాండింగ్ వచ్చిందని ఫీలింగ్ రాలా. ఫస్ట్ టైమ్ వీటి గురించి చదివినప్పుడు ఓపెన్‌గా చెప్పాలంటే ఏదో హెడ్ పైనుండి వెళ్ళిపోయింది. అంతేగాని ఏం అర్థం అక్కడక్కడ ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ అర్థం అవ్వల. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఒక స్టడీ లాగా, ఒక సబ్జెక్ట్ స్టడీ లాగా చేసినట్టు ఉండాలన్నమాట. అలాగా ఫుల్ స్టడీ చేయండి. కంగారేం లేదు. ఒక 4, 5 నెలలు మళ్ళీ వీడియోలు చూసి అప్పుడు ప్రాక్టీస్‌కి వెళ్ళండి. ముందు ప్రాక్టీసెస్ తెలుసుకోండి. ఏది ర్యాండమ్‌గా ఒకటి అర ప్రాక్టీస్ ఏదైనా చేయగలిగితే చేయండి. ఎన్ని ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ చేస్తే ఇంప్లిమెంట్ చేయండి. నెమ్మదిగా రెజిమెంటల్ కాకుండా డిసిప్లిన్ చేసుకోండి. విత్ ఎమోషన్. ఓకే రైట్? నౌ విల్ ప్రొసీడ్. టు డెవలప్ పర్సెప్షన్ అండ్ అవేర్నెస్. ఇప్పుడు ప్రాక్టీసెస్ ఏంటంటే మన పర్సెప్షన్ అవేర్నెస్ డెవలప్ చేసుకునే ప్రాక్టీసెస్. మేకప్ ఏ సూటబుల్ పొజిషన్ ఫర్ మెడిటేషన్. సో మెడిటేషన్ కోసం సూటబుల్ పొజిషన్ ఉంది, మీరు చేసుకోండి. ఎస్టాబ్లిష్ రిథమిక్ బ్రీదింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. సిట్ పర్ఫెక్ట్లీ స్టిల్. సాధ్యమంత వరకు చాలా ఈజీగా కూర్చోండి. తీసుకున్నట్టు కూర్చోద్దు, అలా లీనియంట్ అయిపోద్దు. బట్ ఇట్ ఈస్ టు బి స్టిల్ ఎనఫ్ ఫర్ సఫిషియంట్ టైం. దీనికి ఎక్సర్సైజ్ ఎంత చెప్తాలో అంతసేపు సఫిషియంట్ గా స్టిల్ గా ఉండగలిగితే చాలు. క్లోజ్ యువర్ ఐస్, మీ కళ్ళు మూసుకోండి. అండ్ కాన్సన్ట్రేట్ ఆల్ యువర్ అటెన్షన్ ఆన్ లిజనింగ్. ఏదైనా ఏదైనా వినండి. ఈ వీడియో పెట్టుకోవచ్చు లేదా ఏదైనా వినండి. ఆ, ఆ, ఆధ్యాత్మిక ప్రవచనం ఎవరైనా ఉంటే అది వింటాను ట్రై చేయండి. లేదా మీకు ఇష్టమైంది ఏదైనా వినొచ్చు. బట్ కానీ అది ఎమోషనల్ గా మిమ్మల్ని థాట్ లోకి తీసుకెళ్లిపోయి ఎమోషన్ లో థాట్ వలయంలోకి చిక్కుకోకుండా ఉండేదాన్ని వినండి. లేదా స్మూత్ మ్యూజిక్ వినొచ్చు. కాన్సన్ట్రేట్ ఆల్ యువర్ అటెన్షన్ ఆన్ లిజనింగ్. లెట్ ద మైండ్ పాస్ ఫ్రమ్ వన్ సౌండ్ టు అనదర్ యాజ్ ఎ బీ పాసెస్ ఫ్రమ్ ఫ్లవర్ టు ఫ్లవర్. జనరల్ గా దీని సాధ్యవంతంగా కన్సర్ట్ పెట్టుకోండి. అంటే వాయిస్ లేకుండా మామూలుగా మ్యూజిక్ కన్సర్ట్స్ ఉంటాయి కదా. మ్యూజిక్ 10 మినిట్స్ 15 మినిట్స్ ఉండే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉంటాయి కదా, వీడియోస్ ఆడియోస్, అవి పెట్టుకోండి. అది వింటూ ఉండండి. వింటున్నప్పుడు ఇక్కడ మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే దాంట్లో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అక్కడ. ఒక్క ఇన్స్ట్రుమెంట్ ని సెలెక్ట్ చేసుకొని దాన్ని వినడానికి ట్రై చేయండి. మళ్ళీ దాని నుండి ఇంకో ఇన్స్ట్రుమెంట్ వింటూ ఉండండి. అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ మీద ఫోకస్ చేస్తామట వింటల్లో. ఎలాగైతే మనం గార్డెన్ లో తేనెటీగ ఒక ఫ్లవర్ మారుతుంటది. అలా మీరు ఒక రకం సౌండ్ నుండి ఇంకో సౌండ్, ఈ ఇన్స్ట్రుమెంట్ నుండి ఇంకో ఇన్స్ట్రుమెంట్, అలా షిఫ్ట్ చేస్తూ ఉండాలి. enlightening on each for only enlightening on each for only few seconds, కొన్ని ఫ్యూ సెకండ్స్, జస్ట్ 10 సెకండ్స్ లేదా 15 సెకండ్స్ ఒక ఇన్స్ట్రుమెంట్ నుండి ఇంకో ఇన్స్ట్రుమెంట్ మీదకి షిఫ్ట్ చేయండి. పాజ్ అండ్ రీకాల్ యాజ్ మచ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ సౌండ్. తర్వాత మధ్యలో పాజ్ చేయండి. చేసి మీరు ఏదైతే షిఫ్ట్ చేశారో సౌండ్స్ వాటి ఒక్కొక్క క్యారెక్టర్ గురించి రీకాల్ చేసుకొని ట్రై చేయండి ఆన్ ఈచ్ సౌండ్. అండ్ యూ కెన్ ఫార్మ్ ఫ్రమ్ మెమరీ, మీ మెమరీ నుంచి ట్రై చేయండి. సో ఏదైనా మ్యూజిక్ పెట్టుకొని చేయాలన్నమాట ఈ ఎక్సర్సైజ్. అవేర్నెస్ పెంచేది. కాన్సన్ట్రేట్ ఆన్ సౌండ్స్ యాజ్ బిఫోర్, బట్ దిస్ టైమ్ మేక్ అన్ ఎఫర్ట్ టు పెనిట్రేట్ మోర్ డీప్లీ ఇన్ టు ఇట్. సో నెక్స్ట్ టైం మళ్ళీ రెండోసారి రిపీట్ చేయండి దీన్ని. ఈసారి కాన్సన్ట్రేషన్ కొంచెం ఇంతకుముందు ఎలా చేసాం అలా సౌండ్ మీ సౌండ్ కి లైటింగ్ అవుతూ దీని మీద సౌండ్ దాని మీద షిఫ్ట్ చేస్తుండండి. కానీ డీప్ గా పెనిట్రేట్ అవ్వండి. అది టోన్ ఎలా మారుతుంది, దాని ఇంటోనేషన్ ఎలా ఉంది, దాని నోటేషన్స్ ఎక్కడ స్థాయి పెరుగుతోంది, ఎక్కడ తగ్గుతోంది. సో జస్ట్ ఆ ప్యాటర్న్ ని, మెలోడీ ఎలా క్రియేట్ అయిందో దాన్ని డీప్ గా పర్సీవ్ చేయడానికి ప్రయత్నం చేయండి.
Try to analyze its origin, its effect, its character. Then origin, effect, character ఇవన్నీ అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ రిపీట్ ఎక్సర్సైజ్ ఆఫ్ పర్సెప్షన్, బట్ దిస్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ లిజనింగ్. ఈసారి లిజనింగ్ కాదు, నేను వీడియో పెట్టుకుని వీడియోని సో వీడియో చూస్తుంటామే. అది చూస్తున్నప్పుడు కూడా రకరకాలు ఉంటాయి. ఒక్కసారి దాని మీద ఫోకస్ చేయండి, ఇంకో దాన్ని ఫోకస్ చేయండి. గ్రూప్ డాన్స్ పెట్టుకున్నాను అనుకోండి, ఒక పర్టికులర్ మూమెంట్ వాళ్ళని చూడండి, సడన్గా ఇంకో మూమెంట్కి వెళ్ళండి, ఇంకో మూమెంట్ వాళ్ళకి వెళ్ళండి. ఇలాగా ఇలాగా రిపీట్ ఎక్సర్సైజ్ ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ లుకింగ్, ట్రై టు కన్సిడర్ ఫర్దర్. సో ఈ పర్సెప్షన్ ఆఫ్ లుకింగ్ లో ఏం చేస్తారంటే కళ్ళను కన్సిడర్ చేయండి, అలాగే టెక్స్చర్, ఫాము, దాని పర్పస్, అక్కడ ఆ యాక్షన్ లో ఆ పర్టికులర్ ఆర్టికల్ ఒక పర్పస్, దాని క్యారెక్టర్, అలాగే రిలేషన్షిప్ టు ద ఎన్విరాన్మెంట్, ఆ ఎన్విరాన్మెంట్ కి దానికి ఉన్న రిలేషన్, వీటన్నిటిని అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. సో వింటూ ఎక్సర్సైజ్, చూడటంలో ఎక్సర్సైజ్ అనమాట. ప్రాక్టీస్ లిజనింగ్ మ్యూజిక్ ప్లేడ్ బై గుడ్ ఆర్కెస్ట్రా. సో లిజనింగ్ ఓన్లీ టు ద ప్రిన్సిపల్ మెలోడీ. ఏదైనా ఒక పాట పెట్టుకోండి, సరే పాట ఆర్కెస్ట్రా మ్యూజిక్ ఏదో పెట్టుకోండి, ఓన్లీ ఫస్ట్ ప్రిన్సిపల్ మెలోడీ ఏంటి అక్కడ ఆ పాటలో అనేది ఫాలో అవ్వండి. ఫస్ట్ మెయిన్ ట్యూన్ లిజన్ కౌంటర్ మెలోడీ అండ్ ఐసోలేట్ దిస్. జనరల్ గా ప్రిన్సిపల్ మెలోడీతో పాటు ఒక కౌంటర్ మెలోడీ కూడా నడుస్తుంటుంది అక్కడక్కడ, దాన్ని ఐసోలేట్ చేయండి లిజన్ చేసి. నెక్స్ట్ స్టెప్ లో రెండోసారి విని చూస్ వన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఐసోలేట్ ఇట్ అండ్ హియరింగ్ దిస్ ఓన్లీ. సో ఎంటైర్ 3 minutes సాంగ్ ఏదో అవుతున్న సేపు ఒక ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకొని దాన్నే వినండి, మిగతా ఇన్స్ట్రుమెంట్ కాదు, దాన్నే ఫాలో అవ్వాలి. అనలైజ్ హౌ హార్మోనీ ఈజ్ బిల్ట్. సో ఆ ఇన్స్ట్రుమెంట్ మిగతా ఇన్స్ట్రుమెంట్స్ ఎలా హార్మోనీ బిల్డప్ అయింది, వాడి క్యాప్ ఇవ్వటం, వాడు వాయించే పద్ధతి, వాడి నోటేషన్స్, వాడి రిథిమ్, ఎలాగ అవి అబ్జర్వ్ చేయండి. ప్రాక్టీస్ లుకింగ్ ఎట్ పెయింటింగ్స్. సో పెయింటింగ్స్ చూస్తూ ప్రాక్టీస్ చేశారు. పెయింటింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. Seek out key color and decide whether other colors are in contrast harmony. సో ప్రతి పెయింట్ కి ఒక కీ కలర్ ఉంటుంది, కీ కలర్ ఏమిటి అనేది సీక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే అదర్ కలర్స్ ఏవైతే వాడాడో వాటిని కాంట్రాస్ట్ గా ఉన్నాయా, హార్మనీ ఎలా ఉన్నాయి, హార్మనీగా ఉన్నాయా అనేది కూడా అబ్జర్వ్ చేయండి. సీక్ అవుట్ ఫార్మ్స్ అండ్ డిసైడ్ వెదర్ దీస్ ఎగ్జిస్ట్ ఏ కామన్ కీ. సో అక్కడ ఆ ఉన్న పిక్చర్ లో డిఫరెంట్ ఫార్మ్స్ సీక్అవుట్ చేయండి. అంటే దాంట్లో స్క్వేర్స్ ఒక సముదాయం కింద, లేదా సర్కిల్స్ కింద, యాంగిల్స్ కింద, కొన్ని లైన్స్ కాంబినేషన్ కింద, కన్వర్జింగ్ లైన్స్ కింద, లేదా డైవర్జింగ్ లైన్స్ కింద, ఇలాగా పిక్చర్ ని అనలైజ్ చేయొచ్చు. అలా అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. అనలైజ్ ద డైనమిక్స్. ఇక్కడ డైనమిక్స్ లో ఏమి అనలైజ్ చేస్తామంటే డైరెక్షన్ ఆఫ్ మూవ్మెంట్, లైన్స్ ఆఫ్ యాక్షన్ అండ్ స్ట్రక్చర్. సో ఆ ఆర్ట్ గీస్తున్నప్పుడు ఆర్టిస్ట్ ఎక్కడ మొదలెట్టి ఎలా వెళ్ళుంటాడు ఆ లైన్ అనేది అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎలా మూమెంట్స్ ఇచ్చుంటాడు. వెదర్ యు టేక్ ఎ వాక్ ఎయిదర్ ఇన్ టౌన్ ఆర్ సిటీ, మీరు ఈవినింగ్ వాకింగ్, మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు టౌన్ లో కానీ సిటీలో కానీ అప్లై లిజనింగ్ అండ్ సీయింగ్ ఎక్సర్సైజ్. సో చుట్టుపక్కల ఉన్న ప్రతి వాయిస్, ప్రతి సౌండ్ వినడానికి ప్రయత్నం చేయండి, చుట్టుపక్కల ఉన్నవన్నీ చూడడానికి ప్రయత్నం చేయండి. ఇవి అప్లై చేయండి సేమ్ ఇంతకు ముందు లాగా. సీయింగ్ ఈజ్ మోర్ దాన్ లుకింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, చూడటం కాదు, సీయింగ్ వేరు, లుకింగ్ వేరు. లుకింగ్ డీప్ గా చేస్తే సీయింగ్ అవుతుంది. లిజనింగ్ ఈజ్ మోర్ దాన్ హియరింగ్. జస్ట్ వినటం వేరు, కానీ పూర్తిగా లిజన్ చేయటం వేరు. నెక్స్ట్ గివ్ వాలంటరీ సఫరింగ్ బట్ నాట్ మోర్ దెన్ 10 to 15 minutes. ఇక్కడ అబ్స్టైన్ ప్రాక్టీస్ మాట. ఇది వాలంటరీ సఫరింగ్ ఇవ్వాలి. వాలంటరీ సఫరింగ్ అంటే ఏంటంటే, సపోజ్ రూమ్ లో ఉన్నారు, మీకు ఒక్క వస్తుంది, ఫ్యాన్ వేసుకుందాం అనిపించింది, ఒక 10 నిమిషాలు ఆగి ఫ్యాన్ వేసేసుకోండి, అలాగమాట. సో వాలంటరీ సఫరింగ్ అంటారు. అంటే కావాలని సఫరింగ్ ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు. అంటే డిస్కంఫర్ట్ ఫీల్ అవగానే వెంటనే కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోవద్దు. ఇది అబ్స్టైనింగ్ ప్రాక్టీస్ అంటారు. ఈ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సెన్సెస్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల. ఓకే, థ్యాంక్ యూ.